హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరోకి సంబంధించిన మూవీ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు మూవీలో మనము గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి, డాకు మహారాజ్ మూవీకి సంబంధించి, సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించి, అలాగే ఫతే మూవీకి సంబంధించి, అలాగే ఏదైతే పుష్ప 2 ఉందో పుష్ప 2 ఐటీ రైడ్స్లో 500 crores అయితే బయటపడడం జరిగింది. మరి పుష్ప 2కి సంబంధించి ఏవైతే ఐటీ రైడ్స్ వల్ల ఒక 500 crores అయితే ఎక్స్ట్రా యాడ్ చేయడం జరుగుతుందో అది నిజమా లేదా అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ మీ ఫేవరెట్ హీరోకి సంబంధించిన మూవీ కలెక్షన్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో ముందుగా మనం పుష్ప 2 మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, రీసెంట్గా మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే పుష్ప 2 నిర్మాతలు ఉన్నారో, అలాగే సంక్రాంతికి వస్తున్న గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు ఉన్నారో, వీళ్ళ ఇంట్లో అయితే ఐటీ రైట్స్ అయితే జరగడం జరుగుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే నిర్మాతలు ఉన్నారో అన్అఫిషియల్గా ఒక 500 crores అయితే ఉన్నట్టు, అవి పుష్ప 2 నుంచి వచ్చినట్టయితే వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మరి నిజంగా అవి పుష్ప 2 నుంచి వచ్చాయా లేదా అనే విషయం గురించి మాట్లాడుకునే ముందు, అంతకంటే ముందు మన బాలయ్య బాబు నటించిన డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 56 కోట్లను అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే మొదటి 6 రోజుల్లో ఈ సినిమా 124 కోట్లను కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే మొదటి 8 రోజుల్లో ఈ సినిమా దాదాపు 156 కోట్లను కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే మొదటి 10 రోజుల్లో ఈ సినిమా దాదాపు 159 కోట్ల 50 లక్షల రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే మొదటి 12 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 162 కోట్ల 40 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 11వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 1,10,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో మొదటి 13 రోజుల్లో బాబీ గారి డైరెక్షన్లో మన బాలయ్య బాబు గారు నటించిన డాకు మహారాజ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 163 కోట్ల 50 లక్షల రూపాయలను అయితే వసూలు చేసి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్గా అయితే నిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన వెంకటేష్ బాబు గారు నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 3 రోజుల్లో దాదాపు 106 కోట్ల రూపాయలను అయితే ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే మొదటి 6 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 170 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ వీక్ అయిపోయే లోపల ఈ సినిమా దాదాపు 200 కోట్లకు అడుగుపెట్టి మొదటి 7 రోజుల్లోనే 203 కోట్లను అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేయడం జరిగింది. నిన్న ఈ సినిమా దాదాపు 6 కోట్ల 10 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అంటే ఈ సినిమా మొదటి 10 రోజుల్లోనే దాదాపు 230 కోట్లను అయితే కలెక్ట్ చేసినట్టు ప్రొడ్యూసర్ టీం నుంచి అయితే అఫీషియల్గా మనకు అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. అలాగే 11th డే అంటే ఈ రోజు ఈ సినిమా మనకి ఇప్పటివరకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 4 కోట్ల 75 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో మన వెంకటేష్ బాబు గారు నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ మొదటి 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 234 కోట్ల 75 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ కేవలం 50 కోట్ల రూపాయలే, కానీ ఈ సినిమా దాదాపు 235 కోట్లను కలెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్గా అయితే నిలవబోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, గేమ్ చేంజర్కి సంబంధించి కలెక్షన్స్ అయితే పూర్తిగా డ్రాప్ కావడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ₹1,00,00,000 కంటే తక్కువగా రావడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 184 కోట్ల 72 లక్షల రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో వారంలో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 17 కోట్ల 54 లక్షల రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు మనకి ఈ సినిమా ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఇప్పటివరకు అయితే ఈ సినిమా దాదాపు 30 లక్షల రూపాయలని అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 202 కోట్ల 51 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు 240 కోట్ల 93 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఇంకా శంకర్ గారి డైరెక్షన్లో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ మొదటి 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 304 కోట్ల 42 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. అలాగే మన ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2 మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, బేసిక్గా ఈ సినిమా కూడా 50 డేస్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది కాబట్టి పుష్ప 2 మూవీకి సంబంధించి కూడా యావరేజ్గా డైలీ 40 లక్షల నుంచి 80 లక్షల మధ్య వసూలు అయితే రావడం జరుగుతుంది. సో ఈ రోజు ఈ సినిమా ఇప్పటివరకు మనకు ఎస్టిమేటెడ్ కలెక్షన్ అయితే 50 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ముందుగా ఈ సినిమాకి సంబంధించిన ఒరిజినల్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఐటీ రైట్స్లో ఏవైతే కలెక్షన్స్ ఉన్నాయో అవి నిజమా కాదా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఈ సినిమా ఇప్పటివరకు ప్రొడ్యూసర్ ఫిగర్ వచ్చేసి దాదాపు 1881 కోట్ల 63 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ రోజులో ఆ కలెక్షన్స్ 1882 కోట్లకి అయితే వెళ్ళే అవకాశం ఉంది. సో ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్న ఈ సినిమా దాదాపు 1831 కోట్ల అయితే ఇప్పటివరకు కలెక్ట్ చేయడం జరిగింది. అంటే పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు, ఒక 50-60 కోట్ల అయితే డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు ఏదైతే ఐటీ రైడ్లో అన్అఫీషియల్గా ఒక 500 కోట్లు అయితే ఉంది, అది పుష్ప 2 నుంచి వచ్చింది అని చెప్పి చాలామంది అయితే చెప్పడం జరుగుతుంది. నాకు తెలిసి ఇదైతే నిజం కాదని నేను అనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా సినిమా కలెక్షన్స్ ఏవైతే ఉంటాయో ట్రేడ్ రిపోర్ట్ అనేది ఎప్పుడు వాటిని ట్రాక్ చేస్తూనే ఉంటుంది. ఒక ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం మ్యాక్సిమం ఉంటే ఒక 100 నుంచి 120-130 కోట్ల డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఏకంగా ఇక 500 కోట్లు అయితే ఉండే అవకాశం లేదు. ట్యాక్స్ కట్టకుండా ఉండడానికి అలాగా అఫీషియల్గా అయితే వాళ్ళు అనౌన్స్మెంట్ చేయలేదు అని చెప్పి, దాదాపు 1800 కోట్లకు ట్యాక్స్ కట్టిన వాళ్ళు ఇంకో 500 కోట్లకు ట్యాక్స్ కట్టకుండా ఉంటారా అనేది మీరు ఒకసారి ఆలోచించండి. అండ్ పుష్ప 2కి ఏవైతే ఒకవేళ 500 కోట్లు నిజంగా వచ్చుంటే అయితే అఫీషియల్గా చెప్పేవారు. ఎందుకంటే ఒకవేళ పుష్ప 2కి అలా కలెక్షన్స్ యాడ్ అయితే ఖచ్చితంగా పుష్ప 2 దాదాపు 2400లకు పైగా వసూలు చేసిన సినిమాగా, ఇండియాలోనే నెంబర్ 1 సినిమాగా ఉండేది. ఆ సినిమా రికార్డ్ని కొట్టాలంటే ఇప్పట్లో ఏ సినిమా వల్ల కూడా అయ్యేది కాదు.
సో ఖచ్చితంగా అది పుష్ప 2కి అయితే ఒక అడ్వాంటేజ్ అయ్యేది. అలాగే ఫ్యూచర్లో పుష్ప 3 వస్తే పార్ట్ 3కి అదొక సాలిడ్ ఓపెనింగ్స్ని అయితే దక్కించుకునే విధంగా ఉండేది. ప్రొడ్యూసర్ రిపోర్టు ట్రేడ్ రిపోర్ట్కి దాదాపు 150 కోట్ల కంటే 200 కోట్ల కంటే ఎక్కువ డిఫరెన్స్ వచ్చిందంటే ఖచ్చితంగా అది ఫేక్ కలెక్షన్స్ అని అర్థం. సో ఏదైతే గేమ్ చేంజర్ మూవీలో మనం చూడడం జరిగిందో మొదటి రోజు ట్రేడ్ రిపోర్ట్ దాదాపు 90 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ గేమ్ చేంజర్ వాళ్ళు మాత్రం ఏకంగా 180 కోట్లకు చూపించడం జరిగింది. సో అది ఫేక్ కలెక్షన్స్ అని సింపుల్గా మనకు అర్థం కావడం జరిగింది. ఎందుకంటే కలెక్షన్స్ని ట్రేడ్ రిపోర్ట్ అనేది ట్రాక్ చేస్తూనే ఉంటుంది కాబట్టి ఏదైతే 100 crores అయితే పుష్ప 2 నిర్మాతల ఇంట్లో దొరికిందో అది అన్అఫిషియల్గా ఏంటో తెలియదు. కానీ ఖచ్చితంగా పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్స్ అయితే కావు. 50 days అయితే పుష్ప 2 కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి నాకు తెలిసి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తే ఈ రోజు కానీ రేపు కానీ అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. సో ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ కూడా పూర్తిగా డ్రాప్ కావడం జరిగింది. ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి 50 నుంచి 60 లక్షల వరకే డైలీ యావరేజ్గా రావడం జరుగుతుంది. కాబట్టి సో ఫైనల్గా ఇదనమాట పుష్ప 2కి సంబంధించి గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి ఫతే మూవీకి సంబంధించి డాకు మహారాజ్ మూవీకి సంబంధించి సంక్రాంతి మూవీకి సంబంధించి కలెక్షన్స్ అనమాట. సో ఫైనల్గా మీరేమనుకుంటున్నారు? ఏవైతే ఐటీ రేట్స్లో 500 కోట్లు దొరకడం జరిగిందో పుష్ప 2 కలెక్షన్స్ అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా అనేది మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్ల రూపంలో షేర్ చేయండి. సో ఫైనల్గా మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.